జలకర మురళి అనే వ్యక్తి, ఈ పెద్ద మనిషి, పెద్ద కామాంధుడు, పెద్ద నీచుడు అని చెప్పి నేను ముందే చెప్పాను. నేను ఏ ఆధారాలు లేని నేను మాట్లాడాను సోషల్ మీడియాలో. సో నాకంటే ఒక నేమ్. ఒకసారి వీడియో చూడండి. నాలుగు సంవత్సరాల కిందటండి నేను కైతాల్లో గత 5లో పనిచేసేదాన్ని. నాకు మేడంకి నాకు కొంచెం గొడవలు వచ్చి మాట అసలు పడేది కాదు. నన్ను ఈ ఫ్యాన్ వైర్ ఇచ్చుకుని నన్ను పడుకున్న దాన్ని పీక్ నొక్కేపోయింది ఇదే వైర్ తోటి. అది ఎక్కడ చంపేస్తుందని నాకు భయం వేసి నేను వీడియోలు ఎట్టుకున్నానండి. నా ఫోన్ నెంబర్ కూడా ఎట్టాను, ఎవరన్నా కాపాడండి అని. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి అమ్మ నువ్వు పారిపోవచ్చా అన్నారు. నేను రాని చెప్పాను. జీలకర్ర మురళీకృష్ణ నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేసి అన్న నాకు ఇలా గత 5లో ఉన్నాను కైతాల్లోని, మరి ఇలా కొట్టేస్తుంది ఏ కారణం లేకుండా అంటే నేను ఉంచుకుంటాను, రూమ్ తీసి నిన్ను బయట ఎడతాను, ట్యాక్సీ పంపిస్తాను, నువ్వు వచ్చి పారిపోయి అన్నాడండి ఆ దుర్మార్గుడు. అని ఫోన్ కట్టేశాడు. నేను ఓకే అంటే తీసుకెళ్తాడు. నేను ఓకే అనలేదు కదా, ఫోన్ కట్టేసి ఎన్ని మాటలు చేసినా సరే వచ్చానా కొడుకు. నేను బాధల్లో ఉంటే ఫోన్ ఎత్తకుండా ఎలప్ చేయకుండా దగ్గర తొంగమని అడిగాడు. వచ్చానా కొడుకు, ఎవడమ్మా నిప్పర్తని చెప్తా, ఎవత్తమ్మా నిప్పర్తని చెప్తా, ఎవరితో ఒకటి పోగు తెట్టింది వీడియో. ఒక అన్నెట్టాడు, బాగా తెగేశాడు వీడియో పెట్టి. గొద్దు మూసుకున్నట్టుంది అది. దానికి ఎలా పెట్టాలో నాకు రాక వీడియో ఇందాక నుంచి గుంసుపులాడిపోతున్నాను. వీడియో ఎలా ఎట్టాలో రావట్లేదు నాకు. ఈ ప్రతి లైవ్ లో ఆడి మాట ఎత్తుతుంటే ఇగో ఇందాక నుంచే ముందుకు రావాల్సి వచ్చింది. మీరు కూడా పెసిలేస్తారు. 4 సంవత్సరాల నుంచి ఏం చేసావమ్మా, నోరు మూసుకున్నావు, ఇప్పుడు బయట ఎట్టేవు అనొచ్చు. 2-3 చెప్పాను నేను. చెప్తే వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఆతోడు గొడవ ఎందుకు దేవి, నోరు మూసుకో, నువ్వు అన్నంతో ఏమైనా అయిపోయింది అంటాడు అన్నారు. లచ్చివక్క కూడా చెప్పాను. ఇదే లైవ్ లో ప్రతి లైవ్ లో ఉంటది ఆ లచ్చివక్క. ఆ లచ్చివక్క కూడా పొల్లదేవి వదిలే ఎందుకులే ఎవడ పాపం ఆడైపోతాడు అన్నది. ఇప్పుడు 4 సంవత్సరాలకి ఆడి పాపం పండింది. నా ఆడ కూతుర్ని ఎంత మందిని వంగేసుకున్నాడు. నేను పడుకోలేదు, ఇలాంటి వాళ్ళని పడుకున్న వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. వీళ్ళు వచ్చానా కొడుకు ఆడ పెద్ద మనిషి. ఆ నోట్లో నసు ఆడేసి కొట్టాలంజా కొడుకు. మళ్ళీ వీడియోలు ఎడుతున్నాడు. ఊరుకోడంటే కోవేటుకు వస్తే ఈడమ్మ మొగుడుదా, ఈడు పిల్లం రొంకు మొగుడుదా కోవేటు, లేకపోతే ఈడమ్మ ఏమైనా ఉంచుకున్నదా కోవేటు సేపు ఈడదా. ఇక్కడ కష్టపడుతున్నాం, చెమట్లు ఊడ్చుకుంటున్నాం. మనం కష్టపడితేనే రూపాయలు ఇస్తున్నారు కోవేటోళ్ళు. దొంగతనం లంచతనం ఏమి చేస్తలేదు కదా, ఈడికి శవాల మీద ఏమి తింటలేదు కదా. నా దగ్గర పూట తొంగుంటే మీకు హెల్ప్ చేస్తానని అడిగితే వీళ్ళు వచ్చా కొడుకు. ఎవడమ్మా జీలకర్ర మురళి మంచోడు అంటాకే ఆ షాట్ ఉంది దాపరకం అంతానే. ఆడికి కొంచెం పూర్తయింది. ఆడవాళ్ళ చేతిలోనే చెప్పు దెబ్బలు తింటాడు. కోవేటుకు వచ్చాక ఆడ ఎక్కడన్నా వస్తే మాత్రం నాకు ఫోన్ చేయండి, మీకు నెంబర్ ఎడతాను, నేనే కొడతానని చొప్పించుకుని. అర్థమైందా? తండ్రి అంత వయసాడు, ఒక ఆడకూతురు బాధలుంటే అలాగే అడిగాడు. నాకు జరిగింది అది చేసిన మాటకి ఫస్ట్ సారి. అర్థమైందా? నేను అబద్ధం ఆడాననుకో నా 5 పిల్లలతో నాశనం అయిపోతాను. అలాంటి వాడు నాకు తండ్రి ఉన్నాడు, అలాంటి వాడు నాకు అన్నయ్య ఉన్నాడు, అలాంటి కొడుకులు నాకు 5 కొడుకులు ఉన్నారు. నేను అబద్ధం ఆడవలసిన పని లేదు. వచ్చా నా కొడుకు నాశనం అయిపోతాడు, మట్టి కొట్టి పోతాడాడు. అందరు శవాలు పంపిస్తున్నాడు కానీ అందరూ ఆడి శవాన్నే ఇళ్లల్లో పనిచేస్తున్న ఆడబిడ్డలు పాపం వాళ్ళ ఇంట్లో సరిగ్గా లేక కోయిటి వాళ్ళు పెట్టే స్పాన్సర్ టార్చర్కి ఆ బాధ పడలేక ఎంతో బాధతో కన్నీటితో ఆడబిడ్డలు ఫోన్ చేస్తే ఈ పెద్ద మనిషికి, ఈ జీలకర్ర మురళి అనే వ్యక్తి ఫోన్ చేస్తే ఏమో పాపం మరి హెల్ప్ చేస్తారనుకుంటారు వీళ్ళు. తెల్ల చొక్కయ్య తల ప్యాంట్ వేసాడే కదా, రిబ్బన్లో కటింగ్ చేస్తాడు, నా అక్క చెల్లెలు అంటాడు, నా ఆడబిడ్డలు అంటాడు, ఇట్ట అంటాడు కదా. ఇవన్నీ చూసి పాపము ఆడబిడ్డలో ఫోన్ చేస్తే వాళ్ళ పరిస్థితి బాగాలేక ఇళ్లల్లో ఏమో బయటకు తీసుకొచ్చాడేమో, ఏమన్నా సలహా చెప్తాడేమో, సాయం చేస్తాడని చెప్పిన నమ్మకంతో ఏదో మన తెలుగుడు కదా అని అనుకుని ఫోన్ చేస్తే ఈ జీలకర్ర మురళి ఇంకో జీలకర్ర మురళి ఉన్నాడు మధ్య లోపల, ఆ కామందుడు
మిమ్మల్ని ఇంట్లోంచి బయట తేవాలన్నా, మిమ్మల్ని ఇంటికి పంపించాలన్నా, మీ అకౌంట్లో బ్లాక్ లిస్ట్ నుంచి తీయాలన్నా, మీకు ఫింగర్లు పడకుండా ఇంటికి పోవాలన్నా మీరు నాతో వచ్చి పడుకుంటే ఆ, నాతో పడుకుంటే ఈ పని చేసి పెడతాను అంటున్నాడు. కాబట్టి మరి ఈ ఆడవాళ్ళకి వదిలేస్తున్నాను, నా ఆడబిడ్డలకి వదిలేస్తున్నామ్మా. మీరు ఇంకా మీరు రుద్రములు అయిపోతారు, లేదంటే మరి పిల్లిలు అయిపోతారో మీ ఇష్టం. ఇంకా మీరు ఏం మాట్లాడండి, ఆధారాలు ఉన్నాయి కదా. ఉంటా.